మహాన్యూస్పై దాడి జరిగిన తర్వాత ఎపిసోడ్ని మొత్తాన్ని నేను చాలా స్థూలంగా గమనించాను. ఒకానొక దశలో ఆవేదన ఆక్రోశం వ్యక్తం చేశారు తప్పితే మీరు ఎక్కడ కూడా లైన్ దాటలేదు యాజ్ యూ ఇప్పుడు మాట్లాడినట్టు. సార్, ఇదే లైన్ మునుముందు కూడా ఉంటుందా? నేను ఐ క్వశ్చన్ యూ వన్ థింగ్. ఖచ్చితంగా తెలంగాణను అడ్డు పెట్టుకొని అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మహాన్యూస్ వంశీ కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడు, బినామీలుగా ఉన్నాడు అని చెప్పి రేపు వాళ్ళు పొరపాటున ఇదే అభ్యంతరకరమైన తమ్నెయిల్స్ పెట్టి ఇదే కథనాలు టీ న్యూస్లో ప్రసారం చేస్తే ఇంతే కూల్గా ఆన్సర్ చెప్తారా, సమాధానం చెప్తారా? 100% ఇంతే కూల్గా చెప్తాను. ఎందుకు ఆగ్రహం, ఆవేశం? ఆగ్రహం మంచిది కాదు, ఆవేశం మంచిది కాదు. ఈ రెండు అనర్థానికి దారితీస్తాయి. కేటీఆర్ గారు ఇప్పుడు చేసినటువంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయం ఆయనకి నష్టం చేసేటువంటి అంశం. నేనేమంటానంటే, అవసరమైతే నన్ను పిలిస్తే నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి పోయి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చి వచ్చి ఉండేవాడిని. లేదా ఆయన అభ్యంతరం ఉంటే నేను అక్కడికి వెళ్ళి నేను రిమూవ్ చేసుకొని వచ్చి ఉండేవాడిని. అంటే నా దగ్గర అంత ఓర్పు ఉండాలండి, సహనం ఉండాలి. ఎదగాల్సినటువంటి నాయకుడికి, ఎదగాల్సినటువంటి జర్నలిస్ట్కి, ఎదగాల్సినటువంటి ఏ వ్యక్తికైనా సరే కొంత ఓర్పు, సహనం అనేటువంటి ఉండాలి. ఆవేశాలు, ఇవన్నీ ఆగ్రహాలు ఏముంది ఒక్క నిమిషంతో అది మంచి చేస్తుందా చెడు చేస్తుందంటే, మనం ఇప్పటివరకు సృష్టిలో చూస్తే ఆవేశం, ఆగ్రహం చెందినటువంటి వాళ్ళు 90% నష్టపోయారు. ఆయన నేను నష్టపోకూడదని కోరుకుంటున్నా. కేటీఆర్ గారు నష్టపోకూడదనేటువంటిది నా అభిప్రాయం. రెండోది, మీరు అడిగినట్లుగా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని అడ్డం పెట్టుకొని కోటాను కోట్ల రూపాయలు సంపాదించారని అంటున్నారు. నేను 2004 నేను జర్నలిజంలోకి వచ్చేటప్పటికే మాది రైతాంగం కుటుంబం, మా నాన్న టొబాకో బిజినెస్, అప్పటికే మాకు అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి నేను కొంత ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్లో చేసుకుంటూ వచ్చాను. ఆ క్రమంలో నాకు జర్నలిజం మీద ఒక ప్యాషన్ ఉంది, జర్నలిజం మీద నాకు ఒక తపన ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక అభిమానం ఉంది. నేను రాధాకృష్ణ గారిని చూసి నేను ట్రైన్ అయినటువంటి వ్యక్తిని. నాకు బాసు, గాడ్ ఫాదరు లేదా లీడర్షిప్, జర్నలిజంలో ఒక టైకూన్, ఒక టైగర్ ఉండాలంటే నేను రాధాకృష్ణ గారిని భావిస్తాను. నేను ఆయన చూసి నేను కూడా ఇట్లా వెళ్ళాలి అనేటువంటి కష్టపడి, నేను ఆ శ్రమపడి, నాకున్నటువంటి ఆస్తులను నేను ఇచ్చేసుకొని, అవన్నీ ఇప్పుడు ఆ లెక్కలు నేను చెప్పకూడదు, కానీ నేను ఛానల్ని టేక్ఓవర్ చేసి 2017 నుంచి ఈ ఛానల్ని నడుపుతూ దాదాపు 400 మంది ఎంప్లాయీస్కి ప్రతి నెల 11వ తారీఖున జీతాలు ఇస్తూ ఈ రకంగా నేను ఇచ్చేస్తుంటూ ముందుకు వెళుతున్నాను. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి నేను దాన్ని అంత కష్టపడి ఇక్కడ ఇంత ఎంప్లాయీస్ని నడిపిస్తున్నామంటే, ఇంత జీతాలు చెల్లించి మేము ముందుకు వెళ్తున్నామనంటే, మరి మేము బాధ్యతతో ఉన్నట్ట, బాధ్యతతో లేనట్ట? మరి ఇలాగా వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, లేదా ఇట్లాంటి మాటలు సహజం. మిత్రులు, స్నేహితులు చాలామంది నాకు సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే నన్ను నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళిద్దరికి మాత్రం సింగిల్ రూపీ సంబంధం కూడా లేదు. కాకపోతే వాళ్ళిద్దరికీ ఒక జర్నలిస్ట్గా కష్టపడి ఎదిగొచ్చాడు అనేటువంటి ఒక ప్రేమ, అభిమానం ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే ఉండిద్ది. ఎందుకనంటే నిన్న సంఘటన జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఆ ముఖ్యమంత్రి గారు అందరూ రెస్పాండ్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు, అందరూ రెస్పాండ్ అయ్యారు కదండి.